బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ ప్రశాంత్, దివ్య, నిఖిత, షాకేబ్ అండ్ అనూష. ప్రభాస్ సీను, ఈటీవీ ప్రభాకర్ ఎంట్రీకి ముహూర్తం పెడుతున్న బిగ్ బాస్ టీం. ఇది మీకు తెలుసా? దివ్య, నిఖిత రాను అంటేనే ప్రియాని తీసుకున్నారంట. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంచాలకత్వం చేసిన శ్రీజ అండ్ సంజన. ఇక్కడ కూడా టీవీ సీరియల్లే చూపిస్తున్న తనుజ గుండెలు పిండేసిన సుమన్ భరణిల ఎపిసోడ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని గట్టిగా కొట్టండి. బిగ్ బాస్ టీంలోకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసారండి. కాకపోతే ఎగ్జిట్ కూడా అయిపోయారు. ఎవరు ఎంట్రీ ఇచ్చారంటే నాగప్రశాంత్, దివ్య, నిఖిత, షాకిబ్, అనుషాలు ఈరోజు ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది. రేపు మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళతో కాసేపు ముచ్చటించారట. అక్కడ ఉన్న వాళ్ళతో, హౌస్ మేట్స్తోని ముచ్చటించారు. కాస్త ముచ్చటించి వాళ్ళు సరదాగా కొన్ని క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు ఆన్సర్లు చెప్పడం, ఇవన్నీ కూడా చాలా సరదాగా జరిగిందట. వాళ్ళు రావడం, వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఈ వారం, అంటే ఈ శనివారం కానీ ఆదివారం కానీ అందు నుండి ఒకరు వస్తారు తప్పనిసరిగా అని చెప్పేసి అంటున్నారు. కాదు, ఒకరు కాదు, ఇద్దరు వస్తారు అని చెప్పేసి మరొక వర్గం చెప్తుంది. కానీ అందులో దివ్య, నిఖిత మాత్రం కన్ఫర్మ్. ఇక రెండోది వచ్చేసి షాకిబ్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే అనుషని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆమె కాస్త రొమాంటిక్ గా ఉంటుంది, రూమ్ లో కాస్త రొమాంటిక్ పర్సన్స్ కూడా ఉండాలని చెప్పేసి అనుషని తెద్దామా, లేకపోతే ఆటలాడడానికి అది ఈగా గెలుపా, గట్టిగా హార్డ్గా ఆడడానికి అసలు అర్థమైనా అర్థం కాకపోయినా ఏదో ఒకటి అక్కడ ఆడతాడనమాట షాకిబ్. అందుకని షాకిబ్ని తీసుకొద్దామా అనే సెన్స్లో ఉన్నారు. ఇక నాగప్రశాంత్ విషయానికి వచ్చినట్లయితే నాగప్రశాంత్ బాగానే ఆడాడు, కానీ అతను టీంతోనే ఆడడం జరిగింది. ఆయన ఇండివిజువల్గా అగ్ని పరీక్షలో చూపించిన తక్కువ అనేది ఒక టాక్ అంతే. కానీ నాగప్రశాంత్పై కొంతమంది అభిమాన వర్గం కూడా లేకపోలేరు. ఆయన రావాలని కూడా కొంతమంది కోరుకుంటున్నారు. కానీ దివ్య, నిఖిత మాత్రం కన్ఫర్మ్. అయితే దివ్య, నిఖిత ఇప్పుడు రావడం కాదు. దివ్య, నిఖిత ఎప్పుడో సెలెక్ట్ అయింది. ఆమె సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్షకి వచ్చేటప్పుడే నేను రాను అని అనడంతో బిగ్ బాస్ టీం ఆమెని కాస్త రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిందని విశ్వసనీయ వర్గ సమాచారం. ఎందుకంటే బిగ్ బాస్ టీంకి అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీంకి పంపించమని వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట. వెళ్ళొద్దని కూడా పేరెంట్స్ అడ్డు చెప్పారు. అడ్డు చెప్పడంతో తను రాలేకపోయింది. ఆమె రాలేని పక్షంలో ఆ స్థానంలోకి ప్రియని తీసుకున్నారు. కానీ ఇప్పుడు మరి వాళ్ళ ఇంట్లోని ఆమె ఒప్పించింది, నప్పించింది. మొత్తానికి ఇక వస్తానని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఎలాగా మన ప్రియా కానీ ఇంకా మిగతాలో ఎలిమినేషన్ ఉంది కదా, ఆ ఎలిమినేషన్తో వీళ్ళు ఎంట్రీ అవుతారు, ఈ దివ్య, నిఖిత. అయితే తర్వాత ఇంకొకటండోయ్, ప్రభాస్ సీను, ఈటీవీ ప్రభాకర్లు ఎంట్రీ అవుతున్నారట. అవునండి, మరి ఇప్పుడు ఈ మధ్య అనుకున్నాం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి. ఇది అసలే చదరంగం కాదు, ఇది రణరంగం అన్నారు కదా. అసలు రణరంగంలోని అక్కడ కూడా కురుక్షేత్రంలో కూడాను వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. మొట్టమొదటి నుండి పాండవులు, కౌరవులు ఉన్నారు. మధ్యలోని వచ్చేసి ఇంకా పెప్ప తగ్గినప్పుడు, ఇంకా కావాల్సి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు కొంతమంది దించాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, వైల్డ్గా ఫైట్ చేయడానికి. ఘటోత్కచుడిని ఇలా చెప్పుకుంటూ చాలామంది ఉన్నారులేండి. అలాగా ఇప్పుడు ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా రావాలి. ఎందుకంటే ఇది చదరంగం కాదు, రణరంగం. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనికి ప్రభాస్ సీనుని, ఈటీవీ ప్రభాకర్లు వస్తున్నారని చెప్పేసి ప్రభాస్ సీను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. మరి ఈటీవీ ప్రభాకర్ గారిది కొంచెం డోలాయమానంలో ఉంది. ఆ తర్వాత మన ఈమె హారతందుకో రాజా దివ్యల మాధురి గారు, ఆవిడ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత అలేకే చిట్టి పికిల్స్ నూరూరు నుంచే పికిల్స్ ఎంత మరి ఊరిస్తుందో. సో ఈ విధంగా, అదేవిధంగా అమర్దీప్ అని కూడా అనుకుంటున్నారు, కానీ అది ఏసీడీసీగా ఉంది ఆ కార్డు. ఆ తర్వాత ఇంకా పృథ్వీరాజ్ అని చెప్పి కన్నడం ఇంతకుముందు బిగ్ బాస్లోకి వచ్చారు కదా, ఇప్పుడు 2.0గా రావడానికని ఉన్నారు. చూడాలి ఈ వారం మరి ఎవరు వస్తారో ఏంటనేది. దివ్య, నిఖిత మాత్రం కన్ఫర్మ్ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభాస్ సీన్ కూడా కన్ఫర్మ్గా రావచ్చు. ఏమండో ఈ విషయాలు నేనే మీకు ముందు చెప్పాను, ఇంకెవరు చెప్పలే. గుర్తించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడిన సంచాలకులు శ్రీజ అండ్ సంజన. అవునండి, లాస్ట్ టైం సంచాలకులుగా చేసిన ప్రియా, అదేవిధంగా రీతు బాగా నాగార్జున గారు వేసుకున్నారు కదా. ఇంకా అది వీళ్ళకి బాగా క్లాస్ దొరికింది. అందుకని చెప్పేసి ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడారండి. శ్రీజ అయితే తన సంచాలకత్వంలో సంజన టచ్ చేసింది బజర్ని, ప్రియా నొక్కింది. అక్కడ కాస్త డ్రామాటిక్గా జరిగింది. అక్కడ కూడా నిజంగా సంజన టచ్ చేయడం అయితే నేను చూసాం, ప్రియా అయితే నొక్కింది, సౌండ్ వచ్చింది బజర్ని. కాబట్టి ఏంటంటే ఆమె కరెక్ట్గా డెసిజన్ తీసుకుంది శ్రీజ మాత్రం, ఆ విషయం మాత్రం. సో అదే విధంగా వచ్చేసి సంజన సంచాలకత్వంలో
ముగ్గురు ఆట ఆడారు. ఎవరు? ఫ్లోరా గారిని, రీతు గారిని, మన శ్రీజ. అయితే ఏంటంటే సంజన సంచాలకత్వం ఫలించింది, తన ఫ్రెండే గెలిచింది. అక్కడ తను సంచాలకులుగా తన ఫ్రెండ్కి గెలిపించింది అని చెప్పలేం, కానీ తన సంచాలకత్వంలో ఫ్లోరా గెలవడం చాలా ఆనందం అనిపించింది. ఒకటి తను ఆనందపడింది, చూసిన మనకు కూడా ఆనందపడింది, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆనందపడింది. శ్రీజ కూడా సపోర్ట్ చేసింది మన ఫ్లోరా గెలవడం కోసం. మొత్తానికి ఫ్లోరా గెలవడంతో ఈ వారం నామినేషన్ నుండి ఫ్లోరా తప్పించుకున్నారు. మిగతా 5 నామినేషన్స్ మాత్రమే ఉన్నారు. హరీష్, పడాల్ కళ్యాణ్, ప్రియా, రీతు అండ్ రాము. సో ఇందులోని డబుల్ ఎలిమినేషన్ ఈ వారం గ్యారంటీ అని అంటున్నారు. రీతు అండ్ ప్రియా. ఇక గుండెలు పిండేసిన సుమన్ అండ్ బర్నీ ఎమోషనల్ ఎపిసోడ్ అండి. నిజంగా అండి, సుమన్ గారికి వచ్చేసి ఈరోజు ఇదే నిన్న ఆట ఆడించారు కదా, బ్యాటరీ ఆట. బ్యాటరీలు తగ్గుతుంటే వాళ్ళకి అదే మీరు చూసే ఉంటారు, బ్యాటరీలు తగ్గుతుంటే వాళ్ళు కోరుకునేవి. ఇమాన్యుల్ వచ్చేసి తను 25% సంబంధించిందే కోరుకున్నాడు ఫ్యామిలీ ఫోటోని. తర్వాత వెళ్ళిన తనూజ కూడాను 25% కోరుకుంది. 40% తగ్గిపోతే వాళ్ళకి ఇష్టపడలేదు. 25 అయితే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తుందని. అదేవిధంగా తనూజ 25 కోరుకుంది. అదేవిధంగా మరి ప్రియాకి ఆప్షన్ లేకుండా అయిపోయింది, 40% వచ్చింది, తీసుకుంది. ఆ తర్వాత వచ్చి 10% మిగిలితే ఇంకాస్త ఎక్కువ కావాలంటే మరి బర్నీ దగ్గర ఉండే సీక్రెట్గా తీసుకొచ్చిన బాక్స్ ఓపెన్ చేసుకుని అందరికీ చూపించి మంచి రిక్వెస్ట్ చేస్తే అతను చూపించినట్లయితే మీకు కావాల్సినంత పెరుగుద్ది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడంతో సుమన్ సెట్ వచ్చేసి ఆయనకి రిక్వెస్ట్ చేశారు, ఎవరికి? బర్నీకి. అయితే అది చాలా ఇంపార్టెంట్ అయితే ఓపెన్ చేయొద్దు అన్న అని చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి ఏంటంటే ఆయన తీసుకొచ్చి ఓపెన్ చేసి ఆయన ఏంటి లాకెట్ తెచ్చుకున్నారు అనేది అందరికీ చూపించడం జరిగింది. అయితే అంతవరకు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత సుమన్ శెట్టి అమాంత వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయన కౌగులించుకున్నారు, వాళ్ళిద్దరూ హత్తుకున్నారు. ఆ సీన్ని చూసేటప్పుడు మన కంట తడి పెట్టిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడాను నా గొంతులో కాస్త ఆ ఎమోషనల్ అనేది పలుకుతుంది. ఎందుకంటే ఆ ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని నేను చెప్తున్నాను. నిజంగా అంత చక్కగా ఆ సీన్ ఎమోషనల్ చాలా బాగా పండించాను. అంటే పండించిన ఏమో యాక్ట్ చేసింది కాదు, ఒరిజినాలిటీ. అది చూస్తుంటే బాగా ఎమోషనల్ అయిందండి. ఆ తర్వాత టీవీ సీరియల్ చూపిస్తున్న తనూజ. అవునండి, తనూజ ఎలాగ టీవీ సీరియల్లో ఏడుస్తుంది. నాగార్జున గారు కూడా అదే చెప్పారు, అమ్మ నువ్వు టీవీ సీరియల్లో ఏడుస్తావు, ఎక్కడ నీకు ఏడిస్తే బాగా డబ్బులు వస్తాయి, ప్రేక్షకులు ఎక్కువ చూస్తారు, ఇక్కడ కూడా అని. అయినా సరే ఎక్కడ ఎవరు ఏడిచినా సరే తగుదనమ్మా అంటూ తను వెళ్ళిపోతుంది, బొలోమని ఏడ్చేస్తుంటుంది. పల్లెటూరులో ఉంటారు చూసారు ఆడవాళ్ళు, ఎవరైనా ఏడుస్తుంటే ఫసక్కని వెళ్ళిపోతారో గడపల్లో కూర్చొని వచ్చమ్మా అని ఏడుస్తారు. అట్టా అయిపోతుంది అక్కడ. అదే విధంగా సమయం దొరికితే చాలు పడాల కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు, కౌగులించేసుకుంటున్నాడు, నేనున్నానని. ఆ తర్వాత అక్క చెల్లి అని పిలిచేస్తున్నాడు. అసలు ఏంటో అర్థం కావట్లేదు. అక్క అంటాడు, చెల్లి అంటాడు, కౌగులించేస్తాడు. అఫ్కోర్స్ కౌగులించకూడదని కాదు, బట్ అక్కడ ఏంటంటే సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ఎవరు ఏడిచినా చాలు నేనున్నా అంటే వెళ్ళిపోతాడు, వాళ్ళిపోతాడు, కౌగులించేస్తుంటాడు, గట్టిగా హత్తుకుంటాడు. ఈమె వచ్చేసి వెళ్ళిపోతే టీవీ సీరియల్ చూపించేస్తుంది, ఏడుస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక చూడాలి, ఎమోషన్ పెంచాలని అనిపించట్లేదు. టీవీ సీరియల్ ఏడుపుకి అలవాటు పడిపోయాం. తనుజ ఏడిస్తే లైట్, మిగతా వాళ్ళు ఎవరు ఏడిచినా సరే మనకి ఏడుపు వస్తుంది. తనుజ ఏడిస్తే మనకి ఏడుపు రావట్లేదు, చిరాకు వస్తుంది. ఈ విషయం మరి ఆవిడ తెలుసుకుంటే బాగుంటుంది. ఇదండి ఈరోజు అప్డేట్స్. రేపు మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ఉండంతా. అంతవరకు బాయ్, నమస్తే. మీ ఎస్ఎస్ పట్నాయక్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. పిమ్స్ టీవీ. అదేవిధంగా ఇన్స్టాలో మా పిమ్స్ టీవీని ఫాలో చేయండి. మీరు ఫాలో చేస్తే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఎన్నో విషయాలు చెప్పడానికి కూడా ఉంటుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీరు తోడ్పడతారు. నమస్తే అండి.